again, I'm back. Hello. Eid Mubarak. Salam Sheikh. Harika Vaidya, hi. Srikanth Reddy, hi. NTR Rafi ane nenu, hi. Varun Reddy, hi. Anil Kalyan, I wish you your all success. Thank you, Anil Kalyan. EV Air, hi. కుమార్ సిబిఈ, హాయ్. అక్క తిరుపతి దర్శనం బాగా జరిగిందా? మంజు పెన్గొండ, యా బాగా జరిగింది, చాలా బాగా. You don't respond to my comment, but why? Ahmad Yad, hi. Ahmad, just now I went to iftar party. I really enjoyed iftar party, and lot of Muslim girls hugged me, and they said, they encouraged me, and they said, no, you don't need to worry, అందరూ నేను సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి హోల్ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్లో లేడీస్కి సంబంధించి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, అదే కొన్ని ఏమంటారు సంఘాలు ఉన్నాయి. సో హోల్ ముస్లిం సంఘాలు నాకు సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. సో హైదరాబాద్లో ఉండి అండ్ ఇంతమంది ముస్లిం మహిళల మద్దతు కూడగట్టుకున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. తిరుపతి దర్శనానికి వెళ్ళి దిగిన ఫొటోస్ చాలా బాగున్నాయి. హర్షవర్ధన్, థ్యాంక్ యూ. మ్యారిటల్ డ్రెస్సింగ్ క్వీన్ ఈస్ ఇన్ శ్రీరెడ్డి. ఇఫ్తార్ పార్టీలో ఎంజాయ్ చేయరు, బట్ వీ విల్ సపోర్ట్ యూ. మొహమ్మద్ షాబాజ్, మీ పోరాటం వలన మోసపోయిన వారికి దారి దొరుకుతుంది. నరసింహ కేఎస్, ఎస్. హాయ్ బ్యూటిఫుల్, యూ హ్యాడ్ వెరీ understand. Dashing, daring girl, you are, keep it up. Hi Babu Gaud. So anyhow, I had a nice halim and nice fruits and nice kajur, and కొంచెం సేపు ఖురాన్ గురించి విన్నాను. ఎందుకు వీళ్ళు ఒక నెల రోజులు ఉపవాస వ్రతం చేస్తారు అనేది నిజంగా బుర్ర పోయింది వింటే. దేర్ ఈజ్ వెరీ గుడ్ రీజన్స్ బిహైండ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ ముస్లిం మతం అనేది చాలా స్ట్రాంగ్ మతం, అండ్ ఆల్సో దే ఆర్ వెరీ పవర్ఫుల్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఒక డెసిషన్ మేకింగ్ అయినా లేకపోతే ఒక మాటకి కట్టుబడి ఉండాలన్నా, దేని మీదైనా స్టాండ్ అయి ఉండాలన్నా ముస్లిమ్స్ లో కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ కానీ స్ట్రాంగ్ కానీ అనిపిస్తారు. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళకు ఒక పరీక్ష లాంటిది, అండ్ ఆల్సో ఒక ప్రాక్టీస్ లాంటిది. ఎందుకంటే కంట్రోలింగ్ పవర్ చాలా బాగా వస్తుంది ఇందులో. సో
ఈ ప్రాక్టీస్ బాగా అనిపించింది. అండ్ ఐ రియలీ లైక్ దిస్ ఇన్ ముస్లిమ్స్. Akka, you are so great because you didn't care anyone. Your fight for justice. Ajay, thank you Ajay. Where are you? Live iftar party here in Toli Chowki. Hey, hi again from Kathmandu, Nepal. How are you, sweet lady? Parvesh Pratap. Hi Parvesh. Traditional gown. No, I like your voice, Chandramouli. Super, wow, nice. Naga Chiru. కలికాల పోరాట యోధురాలివి నరసింహ KS. హాయ్ రెడ్డి గారు, మీరు చాలా గ్రేట్, సూపర్. షరీఫ్ పాషా, థ్యాంక్ యూ. ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు కదా. బ్యూటిఫుల్ అక్క, నువ్వు బిగ్. No comments. Hi Sridevi, eagerly waiting for your new movies. చెయ్యను నేను ఇప్పట్లో మూవీస్. నువ్వు మాత్రం మీలో ఒక్కడు సామాన్యుడు, నీ ధైర్యంకి మెచ్చుకోవాల్సింది. యు ఆర్ గ్రేట్ ఉమెన్. థ్యాంక్ యూ సామాన్యుడు. యువర్ ఇయర్ రింగ్స్ ఆర్ సో నైస్. టేక్ ఇట్. ఇలాంటి అమ్మాయి ఉంటే గర్ల్స్కి చాలా డేర్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యం పోరాడవచ్చు. సన్షైన్. యా, యువర్ డ్రెస్ సెన్స్ ఈజ్ సూపర్. Hi gorgeous, when you back to Tamil movie? When I get a nice offer. సో బేసికలీ అందరినీ బెదిరించటమో, ఏదో టైంపాస్కి కబుర్లు చెప్పడానికో టీవీలోకి రావడమో, లేకపోతే వాళ్ళ టీఆర్పీలు పెంచడం కోసం రావడమో అలా కాదు. శ్రీరెడ్డి వచ్చిందంటే ఒక ప్రాబ్లం, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఒక అమ్మాయి నోరు విప్పి చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉండటమే సంస్కారం అనే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి ముందుకొచ్చి, నేను ఇంతమంది చేతిలో నలిగిపోయాను, ఇంతమంది నన్ను ఏడిపించారు, ఇంతమంది నన్ను వాడుకున్నారు, ఇంతమంది నన్ను వాడుకోవాలని చూశారు అని ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి చెప్తే, ఎస్పెషల్లీ ఈ సౌత్ ఇండియాలో రిసీవ్ చేసుకునే పద్ధతి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దారుణంగా రిసీవ్ చేసుకున్నారు. సో ఎవ్రీ డే కొన్ని వందల మంది అబ్బాయిలు నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను ఏదైనా ఒక ఫోటో పెట్టినా, ఏదైనా ఒక ఆర్టికల్ రాసి అందులో పెట్టినా, నా గురించి ఏదైనా ఆర్టికల్ ఎందులో అయినా వచ్చి నేను నా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నా, కొంత వందల మంది యూత్ ఎవరైతే నిజంగా చదువుకున్నారు, ఎవరైతే ఇప్పుడు బాగా టెక్నికల్గా ఫిట్ అవుతున్నారు అండ్ ఆల్సో అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు అనుకున్నాము, యూత్ ఆలోచనలు కానివ్వండి, యూత్కి ఉన్న ఏమంటారు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చాలా వర్స్ట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో నేను రిసీవ్ చేసుకునే కామెంట్స్ని బట్టి నాకు చాలా బాగా అర్థమవుతుంది. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్, మనం పెరుగుతున్నాము ప్రపంచంలో, మనం బాగా నేర్చుకుంటున్నాము, మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం, మనం మోర్ మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాం, మనం ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటున్నాం ప్రజలకి, మనం అందరికీ చాలా దగ్గరగా ఉంటున్నాం అండ్ మమ్మీ డాడీ వాళ్ళని ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నాం. ఇదివరకటి వాళ్ళు అయితే అసలు కోడలు చూసుకునేది కాదు, కొడుకు చూసుకునేది కాదు అని అనుకున్నాం. కానీ బట్ ఇప్పుడు యూత్ అంత వర్స్ట్ యూత్
నాకు తెలిసి ముందు జనరేషన్స్లో లేదు అని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఇలా రాకూడదు, ఇలా అయితే యూత్ ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒక అమ్మాయి లేకపోతే ఎవరైనా ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు ఒక మాట అన్నందుకు ఆ అమ్మాయి మొత్తం జీవితం అంతా వేస్ట్. ఆ అమ్మాయి వర్స్ లేడీ. ఆ అమ్మాయి బట్టలిప్పేసింది కాబట్టి సిగ్గులేదు. ఆ అమ్మాయి బట్టలిప్పేసి ఎంతమంది దగ్గర పడుకున్న దగ్గర ఎంత ఇంకా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయినాయి బై. సో నేను చెప్తున్నా ఓపెన్గా, అవును నాకు ఇంతమంది చేతిలో నేను ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్పి, ఇంతమంది చేతిలో ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్తే ప్రాబ్లం మీరు ఏమైనా సాల్వ్ చేస్తారా? లేకపోతే నాకు అన్నం లేదంటే మీరు పెడతారా? పెట్టరు కదా. సో నా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో నేను సాల్వ్ చేసుకోవాలి కదా. సో మినిమం ఒక అమ్మాయి, ఒక ఆడది అనే ఇంగిత జ్ఞానం లేకపోకుండా, కనీసం ఒక జాలి దయ లాంటిది కూడా లేకపోకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడటం అనేది అసలు దిస్ ఇస్ రియల్లీ డిస్కస్టింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో ఇలా జరగదు ఖచ్చితంగా. నార్త్ ఇండియాలో ఒక లేడీ బయటకు వచ్చి ఒక డ్రెస్ రిమూవ్ చేస్తే కొన్ని వందల సంఘాలు ఆ అమ్మాయి చుట్టూ చేరి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసి న్యాయం జరిగే వరకు ఆ అమ్మాయి వెనకాల ఉండి అన్ని సంఘాలు కూడా ఆ అమ్మాయి వెనకాల నుండి ఫైట్ చేస్తాయి అండ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఈరోజు ఆర్టీసీ సంఘం కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, ఇంకొక సంఘం కావచ్చు, ఏ సంఘం అయినా సరే ఫైట్ చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళకి కావాల్సినవన్నీ 90% వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసి పెడతారు. కానీ నీచాతి నీచం ఏంటంటే, దరిద్రాతి దరిద్రం ఏంటంటే, నేను సౌత్ ఇండియాలో పుట్టడం నా దరిద్రం. నేను నిజంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, చిన్న చిన్న ట్వీట్లకి రెస్పాండ్ అవుతారు. ఎక్కడో టీవీలో ఇంత చిన్న ఐటమ్ ప్లే అయితే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. కానీ కొన్ని వేల మంది అమ్మాయిలు పనిచేసుకునే చోట వర్క్ ప్లేస్లో ఇలా సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. ఇంత నీచంగా వాడుకుంటున్నారు, ప్రాస్టిట్యూషన్కి ఇలా దారి తీస్తున్నారు. మీరు తెలంగాణ ప్రభుత్వం క్లబ్బుల్ని బ్యాన్ చేసింది, ఎక్కడైతే ఇలాంటి జూదం అనేది జరగకూడదు అని చెప్పి. మరి వ్యభిచారం జరుగుతున్న చోట మీరు ఎందుకు కంట్రోల్ తీసుకురావట్లేదు? నాకు ఒకటే ధైర్యం చేసి నేను అడుగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సార్ ఇక్కడ మీరు ఇలా చేయడం వల్ల ప్రజల్లో చాలా అనుమానాలకి తావిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి సొమ్ములు పుచ్చుకుంటున్నారని, అండ్ ఆల్సో పార్టీకి ఫండ్ కావాల్సి వస్తుంది కాబట్టి, పార్టీకి ఫండ్ ఇవ్వాలంటే సినిమా ఇండస్ట్రీ కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అప్పచెప్తుంది కాబట్టి, అందులోనూ ఒకవేళ ఈ అమ్మాయిల్ని గనక ప్రొటెక్ట్ చేసి అండ్ ఆల్సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తే, పెద్దోళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మీకు ఫండ్స్ రావని చెప్పేసి ఇలా భయపడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇందులో నాకు ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు కరెక్ట్ లేదో నాకు తెలీదు. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్, సార్ కేసీఆర్ గారు, ఇది కొన్ని వేల మంది అమ్మాయిల సమస్య సార్. నేను ఇప్పుడు ఎందుకు లైవ్కి వచ్చానంటే కూడా, నేను తొందరలో ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి ఎంతో కొంత వీళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చలేకపోయారా తెలంగాణ ప్రభుత్వం అనేది మాత్రం అందరి దృష్టిలోకి వెళ్తుంది. సో మీరు ఇప్పటికైనా సరే ఫోకస్ చేసి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని మీరు సీరియస్గా తీసుకుంటే కనుక వీ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఆల్సో మేము అందరం రక్షించబడతాం. మేము ఒక్కళ్ళమే కాదు, ఫ్యూచర్లో వచ్చే తెలుగు అమ్మాయిలు కావచ్చు, అండ్ ఆల్సో తెలుగు అమ్మాయిలకి ఇక్కడ లోకలైట్స్కి ఎవరికి పని దొరకట్లేదు. మీరు కనుక ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి, ఒకవేళ మీరు తెలుసుకోగలిగితే వీ ఫీల్ సో హ్యాపీ. మీరు కానీ కేటీఆర్ గారు కానీ కవిత గారిని నేను ఎవరిని సంప్రదించినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఒక పొలిటీషియన్ అంటారు, పొలిటీషియన్ అంటే ప్రజా సమస్యలు పట్టించుకోవాలి. సో ఈ ప్రజా సమస్యలు, ఒక ఆడపిల్ల సమస్యలు ప్రజా సమస్య కాదా? లేకపోతే అమ్మాయి జనాభాలో లేదా? లేకపోతే ప్రజాస్వామ్యంలో మేము భాగం కాదా? మా సమస్యలు మీకు పట్టవా? నేను ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు, మేము కూడా మనుషులమే, మేము కూడా ఒక కళలో ఆర్ట్ చేద్దామని వచ్చి నలిగిపోతున్న మాలాంటి అమ్మాయిల్ని మీరు పట్టించుకోము అంటే కనుక ఇంకా మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. బేసికలీ ఆమె టీఆర్ఎస్ ఫ్యాన్, బట్ నాకు రోజు రోజు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే నేను రోజుకి ఐఎమ్ లూజింగ్ మై హోప్. నాకు ఒక ప్రొటెక్షన్ లేదు, పెట్టిన కేసులకి దిక్కు లేదు. ఈ రోజు వరకు ఎన్నో పోలీస్ కేసులు పెడుతున్నాను, దాని మీద రెస్పాన్స్ లేదు.
సోషల్ ఈవెన్ మీడియాలో మీడియా వాళ్ళు కూడా నోరు మూసేస్తున్నారు కొంతమంది. సో ఏంటి సార్, తెలంగాణ రాష్ట్రం ఇంత దారుణంగా కొంతమంది ఏదో దొరల రాజ్యంలాగా ఏదో కొంతమంది చేతిలో ఉండిపోయి సినిమా ఇండస్ట్రీ, ఆ సినిమా ఇండస్ట్రీని వాళ్ళు కాపాడుకోవడం కోసం అటు మీడియా నోరు నొక్కేసి, ప్రభుత్వం నోరు నొక్కేసి, ఇటు ఆడపిల్లలు తొక్కేసి ఎన్ని రోజులు మమ్మల్ని ఇలా తొక్కేస్తారో నాకు నిజంగా అర్థం కావట్లేదు సార్. ఒక అమ్మాయి అంటేనే వీక్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ. ఇదే ఇష్యూ నార్త్ ఇండియాలో జరిగితే వేరే రేంజ్లో ఉండేది, వేరే రేంజ్లో అల్లర్లు జరిగాయి. అన్ని సంఘాలు ఏకమయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేసి నానా రచ్చ, నానా హంగామా జరిగేది. సో నేను ఇదంతా హంగామా జరగాలని అనుకోవట్లేదు, ఓన్లీ సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రాబ్లమ్స్ మీద, ఇష్యూస్ మీద మాట్లాడితే వీ ఫీల్ సో హ్యాపీ. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈజ్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఇష్యూ. అండ్ ఆల్సో ఇప్పుడుకొచ్చి ఒక లెటర్ హెడ్ మీద ఆయన రాసి ఇవ్వడానికి ఈ రోజు వరకు ఆయనకి టైం లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ రోజు వరకు మా అసోసియేషన్లో కార్డు ఇష్యూ చేయకోకుండా చేయాల్సిన నానా రచ్చ చేస్తున్నారు. ఇన్ని అవుట్లుక్ మ్యాగజైన్ అనేది ది గ్రేటెస్ట్ మ్యాగజైన్, దేశంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు పొందిన అవుట్లుక్ మ్యాగజైన్లో కూడా ఈరోజు ఇష్యూ పబ్లిష్ అయింది. అండ్ ఆల్సో మొన్న డెక్కన్ హెరాల్డ్లో అవుతుంది. అండ్ ఆల్సో ఖలీజ్ టైమ్స్లో అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుని ఉంటే, కొన్ని లక్షల మంది దీని గురించి డిస్కస్ చేసుకుని ఉంటే, కోట్ల మంది ఈ ఇష్యూని వాచ్ చేస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చూడనట్టు, ఏమీ వినిపించినట్టు ఇంత అలా యాక్టింగ్ చేస్తుంటే ఏమనుకోవాలి సార్? నేనైతే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత నేను చేసే ప్రొటెస్ట్ నిజంగా ఒక సౌత్ ఇండియాలో ఉన్న అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా 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 చెడ్డ పేరు తీసుకొచ్చేది అవుతుంది నేను ఢిల్లీ వెళ్తే కనుక. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. రేపొద్దున నేను ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే సో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో కొంత అయినా నష్టం జరుగుతుందనేది నేను నమ్ముతున్నాను. సో నేను నమ్ముకున్న నా ప్రభుత్వంలో నా ఫేవరెట్ ముఖ్యమంత్రి ఉన్న ప్లేస్లో కూడా నాకు న్యాయం జరగట్లేదు. అండ్ మేము దీని గురించి కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా దీని గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ కేసీఆర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, కేటీఆర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, ఈవెన్ కవిత గారు, ఎంపీ కవిత గారు ఒక ఆడవారు అయ్యుండి ఆవిడ కూడా నోరు తెరవకపోవడం చాలా 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 హర్ట్ చేసింది మమ్మల్ని. సో అంటే వాళ్ళకి తెలీదా, లేకపోతే ఈ ఇష్యూ గురించి మాట్లాడకూడదా? ఈ ఇష్యూ మాట్లాడటమే సిగ్గు అనిపించుకుంటే మరి అక్కడ సినిమా ఇండస్ట్రీ లాంటి దాంట్లో సిగ్గుపడాల్సిన, అంటే అలాంటి చోట్ల సిగ్గు లేకుండా కొన్ని పనులు చేసుకొచ్చామండి. సో ఇన్ ద ఫ్యూచర్ ఏ పాప కూడా సిగ్గు లేకుండా, లేకపోతే ఆ పిల్ల సిగ్గు విడిచి ఇలాంటి పనులు చేసే అవకాశం రాకూడదని చెప్పి ఈరోజు మేము ఇంతమంది బయటకు వచ్చి ఇంతమంది అమ్మాయిలు వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అని చెప్పడానికి నాకు చాలా సిగ్గవుతుంది. నేను తెలంగాణ ఆవిర్భావం కాకముందు నుంచి నేను కేసీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. కానీ నా దురదృష్టమో నా దరిద్రమో ఏంటో తెలియదు, కానీ ఎలాంటి ప్రభుత్వంలో నేను బతుకుతున్నానంటే కనీసం ఆడపిల్లని రక్షించుకోలేని ఒక ప్రభుత్వంలో నేను బతుకుతున్నా. ఒక ఆడపిల్లకు సమస్య వచ్చింది అని వాయిస్ రేజ్ చేసినప్పుడు చుట్టుపక్కల యూత్ కానివ్వండి, లేకపోతే కొంతమంది కాకుల్లో పొడుస్తున్నప్పుడు రక్షించుకోలేని ప్రభుత్వంలో నేను బతుకుతున్నా. అండ్ రేపొద్దున్న ఇదేంటి మొన్న ఎవరు యాక్సిడెంట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అండ్ ఇన్ని జరుగుతున్నా కళ్ళు అప్పగించుకుని నాకేమీ తెలీదు అన్నట్టు, నిమ్మకి నీరెత్తినట్టు టోటల్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నారు. ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడుకోలేకపోతే ఆ ప్రభుత్వానికి ఇంకేం మంచి పేరు వస్తుందండి? ఇంతమంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతోమంది అమ్మాయిలు వచ్చి ఇలా జరుగుతుంది సార్ అని చెప్తున్నా, దానికి కారణం పెద్ద పెద్ద కుటుంబాల్లో వ్యక్తులే అని కారణం అని తెలిసినా కూడా ఇంకా యాక్షన్కి ముందుకు రాకపోవడం అనేది చాలా చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో సినిమా ఇండస్ట్రీ మునిగిపోయింది. ఈవెన్ దాన్ని చూస్తూ ప్రభుత్వం కళ్ళప్పగించుకుని చూడటం అనేది ఇంకా చాలా దారుణమైన ఇదిగా ఉంది. సో మాకు ధర్నాలు చేసుకోవడానికి ప్లీజ్ అందరూ ముందుకు రండి. ఏ పార్టీ కూడా, కనీసం ఏ పార్టీ కూడా దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, మీడియా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు.
ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్లో పత్రికలు కూడా కూస్తుంటే, ఎన్నో ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ దీని గురించి మాట్లాడుతూ ఉంటే, మన లోకల్ ఛానల్స్కి ఎవరినో ఏదో అనేసామని చెప్పి వాళ్ళు రేపొద్దున ముఖ్యమంత్రి అయిపోతే వీళ్ళకి ఏమి తొడపాసాలు పెడతారో అని భయం వేసి ఈ ఇష్యూని కవరే చేయకపోవడం అనేది ఇంకా చాలా నవ్వు తెప్పించేది. ఇంకా నిస్సహాయ స్థితిలో మునిగిపోయిన మా లాంటి ఆడవాళ్ళకి ఆన్సరే లేదు. ఎంతోమంది నిస్సహాయతతో వాళ్ళు వర్క్ చేసుకునే ప్లేసుల్లో చేసేదేమీ లేక ఓ పక్క నుంచి మంత్లీ ఆదాయం కావాలనే దాంతో ఎంతో టార్చర్ అనుభవిస్తూ పేషెన్స్తో ఉంటూ ఎంతోమంది అబ్బాయిల టార్చర్ని భరిస్తున్నారు అమ్మాయిలు. మార్పు రావాల్సింది సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ ఎక్కడైతే అమ్మాయిలు వర్క్ చేస్తున్నారో ప్రతి వర్క్ ప్లేస్లోనూ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది. సో నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేది కూడా అందుకే. సెక్షువల్ హెరాస్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇట్ ఈస్ దేర్. సో అమ్మాయిలు మేము ఇంత ప్రాబ్లం అనుభవిస్తున్నాం కాబట్టి భారత రాజ్యాంగంలో కొత్త చట్టాలు రావాలి, అలాగే సవరణలు జరగాలి అనేది మేము కోరుకుంటున్నాం. సో ఇది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. సో నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఏమైనా కామెంట్స్ చూసి చదువుదాం. నేను అలా ఎక్సైట్ అవుతానే ఉంటాను. సో ఇందాక నేను వెళ్ళిన చోట కొంతమంది పేద ముస్లిం పాపలు వర్క్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే స్లమ్ ఏరియాస్లో చదువుకోలేని వాళ్ళు అలా పాపలు ఉన్నారో, అలాగే వాళ్ళ మ్యారేజెస్కి ఇబ్బంది అవుతుందో వాళ్ళకి హెల్ప్ చేద్దామని నిర్ణయించుకున్నాను. వెరీ సూన్ ఐ విల్ హెల్ప్ దెమ్. లైక్ నాకు తోచినంత నేను హెల్ప్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం ఫండ్ కూడా రేజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలు వచ్చాయి. ఈవెన్ గుంటూరు నుంచి ఒక ఆవిడ వచ్చారు, జానకమ్మ గారు. ఐ థింక్ జానకమ్మ గారి దగ్గర కూడా చాలామంది ఉపాధి పొందుతున్నారు లేడీస్. సో యూనిఫామ్స్ కుట్టివ్వడం, ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ తీసుకుని అలా చాలామంది లేడీస్, అసలు ఇన్స్పైరింగ్ లేడీస్. ఇంకొక లేడీ కలిసారు, ఆవిడ చాలా తక్కువ ధరకి శానిటరీ నాప్కిన్స్, అమ్మాయిలు బహిష్టు సమయంలో వాడే నాప్కిన్స్ని చాలా తక్కువ రేట్కి, అందరికీ విస్పర్ లాంటి, స్టే ఫ్రీ లాంటివి కొనుక్కోలేరు కాబట్టి చాలా తక్కువ రేట్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలామంది అలా ఇన్స్పైరింగ్ లేడీస్ని కలిసినందుకు ఈరోజు ది గ్రేట్ డేగా నేను భావిస్తున్నాను. నేను చూస్తున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎవడైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే డూ యూ థింక్ ఐ కాంట్ బ్యాన్ దెమ్? ఒక్కడు మొదలు పెడితే ప్రతి సొల్లుగాడికి ఇదే పని అయిపోయింది. ఇంకా షోర్ చంద్రశేఖర్ చింతాల గారు, ఖచ్చితంగా ఎవడైతే ఇలా మెయిన్ మనం ఎక్కడ ఓడిపోతున్నాము అంటే మన పిల్లల పెంపకం దగ్గర ఓడిపోతున్నాం అండి. అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈరోజు వాళ్ళు చెప్పారు, ఈ ముస్లిమ్స్ ఏదైతే ఈ టైంలో కనీసం అమ్మాయిని ఒకసారి నోటీస్ చేస్తారు, ఒకసారి చూడొచ్చు, రెండోసారి మాత్రం కన్నెత్తి కూడా చూడకూడదు. రెండోసారి చూస్తే కనుక దట్ ఈస్ తప్పు, వాళ్ళ దాంట్లో రాసి ఉంది అంట. ముస్లిమ్స్ కట్టుబాట్లు కూడా నాకు చాలా మటుకు తెలియదు, బట్ ఈరోజు చాలా తెలుసుకున్నాను. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అక్కడ ఎవరో ఆడమనిషి ఉంది అని తెలుస్తుంది. సో రెండోసారి ఇంకా కన్నెత్తదు, చూడదు, వాళ్ళ వైపు చూడకూడదు. ఈవెన్ లేడీస్కి కూడా వాళ్ళు కొన్ని ముస్లిం లేడీస్ ఎలా ఉండాలి, వాళ్ళ ఖురాన్ ఏం చెప్తుంది, భర్తను ఎలా చూసుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్.
ఇప్పుడు మేమంటే మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు కుదరదు, కానీ బట్ బేసికలీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ రియలీ లైక్ దట్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఆ పద్ధతులు, అసలు ఆ నెల రోజులు వాళ్ళు చేసే ప్రార్థనలు అండ్ ఆల్సో కంట్రోల్. ఎవరు వచ్చి ఎవరైనా పోట్లాట పెట్టుకున్నా కూడా అమ్మ నేను రోజాలో ఉన్నా ప్లీజ్ నన్ను ఏమీ అనొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు తప్ప ఈ నెల రోజులు కొట్టుకోరు, తిట్టుకోరు. సో ఈ నెల రోజుల ప్రాక్టీస్ ఏమవుతుందంటే మిగతా 11 నెలలు కూడా అంతే కంట్రోల్లో ఉండడానికి వాళ్ళకి సహకరిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఐ రియలీ ఇంప్రెస్డ్. సో అవి నేర్చుకోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే అది ఏ దేవుడు చెప్పినా ఏ మతం చెప్పినా కూడా కొన్ని విలువలతో కూడిన వాటిని రెస్పెక్ట్ చేయడం అలాగే నేర్చుకోవడం అనేది తప్పేం లేదు. మోహన్ రెడ్డి మూలే హాయ్ శ్రీరెడ్డి, సూపర్ గుడ్ జాబ్. షేక్ పీరు హాయ్, థ్యాంక్ యూ. వంశీ వడ్లూరి, మీకు ఇవే పనులా? గాలి సాయి కుమార్, డోంట్ ఆస్క్ మీ అబౌట్ ద బిగ్ బాస్ ప్లీజ్. రాజేష్ నాని, ఐ థింక్ యూ ఆర్ get out from my page. కృష్ణాంతం, చెల్లెమ్మ సొల్లుగాళ్ళని ఏకిపారి, మా సపోర్ట్ నీకే. నాపా యువరాజ్, హాయ్ శ్రీ గారు, చాలా అందంగా ఉన్నారు, థ్యాంక్ యూ. హాసిని, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? మా పేరెంట్స్ గురించి చెప్పాలంటే బేసిక్లీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ట్రూత్. వాళ్ళు ఒక కామన్ పేరెంట్స్. ఒక అమ్మాయి, ఇలాంటి అమ్మాయి నాకు తెలిసి ఏ తల్లిదండ్రులకి పుట్టలేదు. సో వాళ్ళకి ఒక విధంగా చాలా పెద్ద నష్టం నేను పుట్టడం వలన వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. వాళ్ళు చాలా దారుణంగా బయట వాళ్ళ మాటలతో పొడుచుకుని తింటున్నారు. నాలాంటి కూతురు పుట్టినందుకు వాళ్ళకి చాలా ఎంత పాపం చేసుకున్నామో ఇలాంటి కూతురు పుట్టింది అనే దానిలో ఉన్నారు. కాబట్టి నేను దీని గురించి ఏం మాట్లాడే స్థితిలో ఏం లేను. సో గత కొన్ని రోజులుగా, ఆల్మోస్ట్ చాలా రోజులుగా వాళ్ళు నాతో మాట్లాడట్లా. సో నేను చేసే ప్రొటెస్ట్లు వాళ్ళకి ఇష్టం లేదు, నేను చేసే ఏ పని వాళ్ళకి ఇష్టం లేదు. బట్ స్టిల్ ఇప్పుడు నా పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటే నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకి జరిగే అన్యాయం మాత్రం అలాగే ఉండిపోతుంది కదా. సో నేను దీని గురించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రం నేను అనుకోవట్లా. సో ఖచ్చితంగా దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చే తర్వాత బెటర్ కదా. సో తల్లిదండ్రులు అంటారా, ఏదో ఒక వృద్ధాశ్రమానికి వెళ్తే బోల్డంత మంది తల్లిదండ్రులు. సో నా తల్లిదండ్రులకు క్షోభే అనుకుంటే కనుక కొన్ని వందల మంది ఇక్కడ వచ్చి పనిచేసుకునే వాళ్ళందరి తల్లిదండ్రులకు కూడా క్షోభే కదా. సో నా తల్లిదండ్రులకు ఒకళ్ళే ఆ క్షోభ అనుభవించేస్తే అయిపోతుంది. రేపొద్దున నుంచి ఇక నుంచి అంతమంది తల్లిదండ్రులకు క్షోభ అనుభవించాల్సిన అవసరం రాకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ కొంతమంది పబ్లిసిటీ అనుకుంటారు, కొంతమంది ఏదో యాక్టింగ్ అనుకుంటారు, కొంతమంది ఓవర్ యాక్షన్ అనుకుంటారు. ఎవరు ఏదనుకున్నా, ఎవరు ఎన్ని పిచ్చి కామెంట్స్ చేసుకున్నా, ఎవరు ఎన్ని కామెడీ షోల్లో మమ్మల్ని ఒక ఐటమ్లాగా వాడుకున్నా మా బాధ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అనుభవించిన వాళ్ళం మాకు తెలుసు. జోక్స్ వేస్తారు, పిచ్చి పిచ్చి జోక్స్. కానివ్వండి. మొహమ్మద్ అలీ, సలాం. రాజు రేణుకుంట్ల, ఆల్ రీడ్ దిస్ కామెంట్స్. శ్రీరెడ్డి, ఐ నీడ్. తల దించకు, తల ఎత్తి మాట్లాడు, నువ్వు కరెక్ట్. మోహన్ రెడ్డి, థ్యాంక్ యూ. ఓకే, బట్ ఏమన్నా మూవీస్లో చాయిసెస్ వస్తున్నాయా? తలదించుకునేందుకు మాట్లాడుతున్నా అంటే నాకు తెలుసు నేను ఏ తప్పు చేయలేదు అని. బట్
బట్ మా తల్లిదండ్రులకి అదొక పెద్ద తప్పులా అనిపిస్తుంది కదా. వాళ్ళకేమో తల్లిదండ్రులు అదే పిల్లలు లేరని బాధ, మాలాంటి వాళ్ళకేమో తల్లిదండ్రులు ఉన్నా కూడా బతుకున్నా కూడా వాళ్ళని చూసుకోలేని బాధ. సో ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే నేను మీతోనే కదా మాట్లాడతాను. లోన్లీగా ఉన్నప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరే తిట్టినా, మీరే సపోర్ట్ చేసినా, మీరే ఏం చేసినా కదా నాకు ఒక్కొక్కసారి ధైర్యం అంతా కుప్పకూలిపోతుంది. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి మీడియా సపోర్ట్ లేదు అని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నాతో బాగా ఉన్న మనుషులే నాతో ఫైట్ చేస్తారు. ఒక్కొక్కసారి నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు గేమ్ స్కెచ్ చేసేస్తున్నారు. ఒక్కొక్కసారి నా పక్కనున్న వాళ్ళే నా పేరు చెప్పుకుని డబ్బులు అడుగుతున్నారు. రేపొద్దున ఎందులో నన్ను ఇరికించేస్తానో అనే భయంతో నేను రోజు బతుకుతున్నా. దానికి తోడు ఈ తిట్లు ఓ పక్క నుంచి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. కనీసం ఇంటికి వచ్చి ఎవరైనా షోల్డర్ ఇచ్చి నీకేం పర్వాలేదు నేనున్నాను అని చెప్పి, నాకు తల్లిదండ్రులు కూడా లేరు, లేకపోతే సిస్టర్ బ్రదర్ కూడా లేరు. నాకు నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పడానికి కూడా నాకు ఎవరు లేరు. అపూర్వక్క అండ్ సంజక్క ఎవరైతే మహిళా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు కొంతమంది నాకు సపోర్ట్గా ఉండి ఇంకా నేను ఎక్కడ తగ్గుతాను అని చెప్పి మోటివేట్ చేస్తూనే ఉంటారు. బట్ నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలియట్లేదు కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది మూకుమ్మడి దాడి చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నాకు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అన్ని భరిస్తూ, అంతమంది మాటలు భరిస్తూనే ఈ ప్రొటెస్ట్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నా. కానీ నాలాంటి బతుకు, నాలాంటి లైఫ్ ఎవరికి రాకూడదని చెప్పి నన్ను నేను ఆహుతి చేసుకుంటున్నాను. ఇంక ఈ జీవితాన్ని, ఇలా నలిగిపోయిన ఈ జీవితాన్ని ఇంక ఎవరికి కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా నా మనసు రావట్లేదు. ఎందుకంటే నేను తప్పులు చేసేసాను జీవితంలో. చాలా రియలైజ్ అయ్యే టైంకి అన్నీ అయిపోయాయి. అందుకే నాలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు. నాలాగా ఎవరి జీవితం అవ్వకూడదని చెప్పి ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి కూడా నేను రెడీ అయిపోయాను. నేను ఇంత మాట్లాడుతున్నా కూడా చాలా మందికి జోక్స్ చేసుకుంటూ, స్పూఫ్ చేసుకుంటూ బతికేస్తున్నారు. నాకు బతకాలని కూడా లేదు. ఎందుకంటే కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా ఒక ఆశ ఉంటుంది. నేను చేస్తున్న పోరాటానికి కొంచెం కాకపోతే కొన్ని రోజులకైనా నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి హోప్ ఉంటుంది. కానీ నా లైఫ్కి హోప్ దొరకట్లేదు. నాకు హోప్ కూడా కోల్పోతున్నాను రోజుకి.
ఈ ప్రభుత్వంలో, ఈ హైదరాబాద్లో నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మొత్తం పెద్దోళ్ళందరూ కుమ్మక్కైపోయారు. మొత్తం హైదరాబాద్లో మీడియాని కొనేశారు. మేము చేసే ఏ పోరాటానికి సంబంధించిన ఏ ఇష్యూని మీడియాలో రానివ్వట్లేదు. ఒకవేళ మీడియాలో వచ్చిన దాని కింద డిస్లైక్స్తో, పిచ్చి కామెంట్స్తో మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బయట మేము చేసేది ఒకటైతే ఇంకొకటి చూపించి మీడియా తొక్కేసింది, వీళ్ళ ఇష్యూ నాశనం అయిపోయింది, వీళ్ళ పోరాటం నాశనం అయిపోయింది అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అలాగే న్యూస్ ఛానల్స్ మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. సో అన్ని రకాలుగా అటు పెద్దోళ్ళు, ఇటు ప్రభుత్వం, ఇటు మీడియా అందరూ కలిసి దీన్ని నాశనం చేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం అని ట్రై చేస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే నేను చచ్చిపోవడం తప్ప, ఇంత ప్రొటెస్ట్ చేసి ఇంత బట్టలు ఇప్పి ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి చూపించినా కానీ సొల్యూషన్ రాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై లైఫ్. లాస్ట్ ప్రయత్నంగా ఇంకా ఢిల్లీ ఒకటి చేసి ఇంకా అక్కడ కూడా నేను గెలవలేకపోతే ఇంకా నా జీవితం వేస్ట్. నేను అసలు ఎవరికి కనపడుకోకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. నాకు డబ్బుల మీద కానీ లేకపోతే వేరే వాటి మీద కానీ నాకేం వ్యామోహం లేదు. నాకు పెళ్లి చేసుకోవాలని అంతకన్నా లేదు. నేను అనుకున్నది ఒకే ఒకటి, ఆడపిల్లలకి నిజంగానే నేను తీసుకున్న దానికన్నా ఎక్కువ పెయిన్ తీసుకున్న ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, నాకు పెళ్ళి కాదేమో, ఒకవేళ నేను చెప్తే నాకు ఆఫర్స్ రావేమో, రకరకాల భయాలతో పాపం ఆ పిల్లలు అక్కడే ఉండిపోతున్నారు. సో వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయగలిగితే ఐ ఫీల్ సో హ్యాపీ. ఒకవేళ నేను న్యాయం చేయలేకపోతే శ్రీరెడ్డి భూమి మీద ఉండదు, రాసుకోండి. థ్యాంక్ యూ.